హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమా ఆర్ట్స్. ఈరోజు నేను 2 టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ చేసి చూపిస్తున్నాను. ఈ వీడియోలో రెండిట్లకి కూడా ఓవర్లాప్డ్ కుందన్స్ని యూజ్ చేశాను. ఫస్ట్ డైకి వచ్చేసి స్టోన్ చైన్ తీసుకున్నాను, మెటల్ బ్యాంగిల్స్, ఇంకా ఐ షేప్ ఓవర్లాప్డ్ కుందన్స్ తీసుకున్నాను. B7000 గ్లూ అది మెటల్ బ్యాంగిల్కి అప్లై చేసుకొని స్టోన్ చైన్ని అంటించుకోవాలి రౌండ్గా మొత్తం. అలా ఒక 2 బ్యాంగిల్స్ ఉండాలి. ఒక బ్యాంగిల్కి వచ్చి 2 స్టోన్ చైన్ బ్యాంగిల్స్ యూజ్ చేశాను. తర్వాత స్టోన్ చైన్ని చిన్న చిన్న ముక్కల కింద ఒక్కొక్క స్టోన్ వచ్చేటట్టుగా అలా రౌండ్ తిప్పితే కట్ అవుతుంది. ఏదైనా ఎక్స్ట్రా పీస్ అలా ఉంటే మనం కొంచెం కట్టర్తో కట్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇంకో మెటల్ బ్యాంగిల్ తీసుకొని దానికి సైడ్కి గ్లూ అప్లై చేసుకోవాలి. ఫ్రంట్ కాదు, సైడ్కి గ్లూ అప్లై చేసుకుని ఐ షేప్ కుందన్ని అంటించుకోవాలి సైడ్కి. తర్వాత ఒక సింగిల్ స్టోన్ ఉంది కదా, అది అంటించుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి ఆల్టర్నేటివ్ కింద ఒక ఐ షేప్ కుందన్, ఇంకా ఒక చిన్న స్టోన్, ఇలా మొత్తం రౌండ్గా అంటించేసుకోవాలి బ్యాంగిల్ మొత్తం. అలా 2 బ్యాంగిల్స్కి అంటించుకోవాలి. ఫస్ట్ బ్యాంగిల్కి అంటించాక దానికి గ్లూ అప్లై చేసుకున్నాను. చిన్న స్టోన్స్కి అయితే అవసరం లేదు, ఐ షేప్ స్టోన్స్కి మాత్రం కొంచెం గ్లూ అప్లై చేసుకొని మనం స్టోన్ చైన్ అంటించిన బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, అలా ఒక బ్యాంగిల్ తీసుకొని దానికి వేసుకొని అంటించేసుకోవాలి. స్టోన్ చైన్ బ్యాంగిల్కి కూడా గ్లూ అప్లై చేసుకొని ఇంకో బ్యాంగిల్ దానికి వేసుకొని అంటించుకోవాలి. ఆ తర్వాత సేమ్ కుందన్స్ని సేమ్ ఇంకొక దానికి కూడా అలాగే అంటించి పెట్టుకున్నాం కదా, దానికి వేసుకుని మళ్ళీ దానికి కూడా స్టోన్స్ అన్నిటికీ గ్లూ అప్లై చేసుకొని ఆ సెట్ని మొత్తం కలిపి అంటించేసుకోవాలి. అంతే, బ్యాంగిల్ అయిపోతుంది. నెక్స్ట్ అయ్యి వచ్చేసి మళ్ళీ 2 బ్యాంగిల్స్, మెటల్ బ్యాంగిల్స్, ఇంకా చిన్నవి పర్ల్ బీడ్స్, స్క్వేర్ షేప్ కుందన్స్ ఓవర్లాప్డ్వి, ఇంకా స్పాసర్ బీడ్స్ అంటారు వాటిని. ఎక్కువ ఎంబ్రాయిడరీకి, ఆరి వర్క్కి వాడతాము. బ్యాంగిల్స్ రెండిట్లకి గ్లూ అప్లై చేసుకుని దగ్గరికి వేసుకుని అంటించేసుకోవాలి. తర్వాత దానిపైన మళ్ళీ కొంచెం వరకు గ్లూ అప్లై చేసేసుకొని ఆ స్పాసర్ బీడ్స్ని ఒక్కొక్కటి అంటించుకొని, ఒకటి స్క్వేర్ స్కై బ్లూ కలర్ అది స్క్వేర్ కుందన్స్, ఒక స్పాసర్ బీడ్, ఒక స్క్వేర్ కుందన్, అలా ఆల్టర్నేటివ్ కింద బ్యాంగిల్ మొత్తం అంటించుకోవాలి. అది 2 mm పర్ల్ బీడ్స్ అవి. వాటిని స్పాసర్ బీడ్స్ మధ్యలోకి వచ్చేలాగా అంటించుకోవాలి. వీటిని స్పాసర్ బీడ్స్ అంటారు, ఇంకా సీక్వెన్సెస్ అంటారు. వీటిని చాలా రకరకాల పేర్లతో పిలుస్తారు. దీని మెటీరియల్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను, చూసుకోండి కావాలంటే ఎవరికైనా. అలా ఒకదాని పక్కన ఒకటి మొత్తం బ్యాంగిల్ అంతా ఆల్టర్నేటివ్ కింద అంటించేసుకోవాలి. తర్వాత స్పాసర్ బీడ్స్లో మధ్యలో గ్లూ అప్లై చేసుకొని 2 mm పర్ల్ బీడ్స్ అవి ఒక్కొక్కటి మధ్యలో అంటించుకోవాలి. అలా బ్యాంగిల్ మొత్తం బీడ్స్కి మధ్యలో పర్ల్ బీడ్స్ వస్తాయి. ఇలా నేను 2 బ్యాంగిల్స్ చేసి చూపించాను. ఈ సైడ్ బ్యాంగిల్స్ కింద యూజ్ చేసుకోవాలనుకుంటే 4 బ్యాంగిల్స్ కూడా చేసుకోవచ్చు. అలా బ్యాంగిల్ మొత్తం అంటించేసుకోవాలి రౌండ్గా. ఇలా 2 డై ఐడియాస్ కంప్లీట్ అయిపోయాయి కదా. చూసి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.